న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. పద అర్థం చూద్దాం రండి. నా కాదు, కర్మణాం అనారంభాత్ కర్మలను ప్రారంభించకపోవడం వల్ల, నైష్కర్మ్యం కర్మలేని స్థితి, విముక్తి స్థితి, పురుష అశ్నుతే మనిషి పొందడు, నచ అలాగే కాదు, సన్యసనాత్ ఏవా కేవలం సన్యాసం తీసుకోవడం ద్వారా మాత్రమే కాదు, సిద్ధిం శ్రేష్టమైన స్థితి మోక్షం, సమధిగచ్చతి చేరుకోడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కర్మలు చేయకుండా ఉండడం వల్ల మోక్షం రాదు. కేవలం సన్యాసం తీసుకున్న శ్రేష్ట సిద్ధి రాదు. కర్మ నుండి పారిపోవడం కాదు, కర్మను సమతతో ఆసక్తితో చేయడం ద్వారానే నైష్కర్మ్య స్థితి సాధ్యమవుతుంది. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. 3వ అధ్యాయం 3వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, జ్ఞాన మార్గం ఒకటి, అలాగే కర్మ మార్గం ఒకటి అనే 2 మార్గాలు ఉంటాయని. అయితే ఈ శ్లోకంలో అర్జునుడి యొక్క సందేహాన్ని తొలగిస్తున్నారు. జ్ఞానం పొందాలని కర్మ వదిలేయడం తప్పు, అలాగే సన్యాసం తీసుకుంటేనే మోక్షం వస్తుందని అనుకోవడం కూడా తప్పు. కర్మను సరైన రీతిలో చేయడమే నిజమైన యోగం. ఇది కర్మయోగ సిద్ధాంతానికి పునాది. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.